హేమసుందర్ సినిమా ప్రపంచంలో కొన్ని పేర్లు టైంతో పాటు పెద్ద లెజెండ్స్ గా మారిపోతాయి. అలాంటి ఒక పేరు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే ఆయన పేరు వినగానే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, ఎమోషన్స్, క్రేజ్ కనిపిస్తుంది. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు. 75 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూ తనదైన స్టైల్తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. సాధారణంగా ఈ వయసులో చాలా మంది రిటైర్ అవుతారు, కానీ రజనీకాంత్ మాత్రం ఇంకా యాక్షన్ సీన్స్ చేయడం, స్టైల్స్ చూపించడం, ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయడం ఇంకా కొనసాగిస్తున్నారు. ఇది నిజంగా ఒక స్టార్ కాదు, ఒక ఫినామినన్. ఇక రజనీకాంత్ ప్రయాణం గురించి మాట్లాడుకుంటే అది సాధారణమైన సినిమా కథ కాదు. అది ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన కష్టంతో, తన పట్టుదలతో, తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని జయించిన ఒక నిజ జీవిత కథ. ఒకప్పుడు బస్ కండక్టర్గా జీవితం ప్రారంభించిన రజనీకాంత్ తర్వాత ఎలా సూపర్ స్టార్ అయ్యారన్నది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయనలో ఉన్న వేగం, ఆయనలో ఉన్న ఎనర్జీ, ఆయనలో ఉన్న డెడికేషన్, ఇవే ఆయనకు ఈ స్థాయికి తీసుకెళ్లాయి. పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో స్టార్ అయిన తర్వాత కూడా అలాగే ఉండటం ఆయన గొప్పతనం. ఇది ఇలా ఉండగా ప్రముఖ నటుడైనటువంటి హేమసుందర్ ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. హేమసుందర్ చెప్పిన ప్రకారం రజనీకాంత్తో ఆయన అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆయనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా రజనీకాంత్ నిజమైన స్వభావం ఎలా ఉంటుందో ఆయన వివరించారు. రజనీకాంత్కు స్కూటర్ కూడా లేని రోజుల్లో తనను తానే స్కూటర్ పై తిప్పేవాడినని హేమసుందర్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ రోజుల్లో ఉన్న స్నేహం, ఆ నమ్మకం, ఆ సరళత, ఇవన్నీ ఇప్పుడు లెజెండ్ గా మారిన రజనీకాంత్ గతాన్ని చూపిస్తాయి. హేమసుందర్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రజనీకాంత్ ను ఆయన ఎప్పుడూ వోయ్ అని ఆప్యాయంగా పిలిచేవారని. అంటే అప్పట్లో ఆయన స్టార్ కాదు, ఒక సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయేవారని అర్థమవుతుంది. ఆ తర్వాత తక్కువ సినిమాలతోనే ఆయన తారాజువలా ఎదిగిపోయారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనలో ఎలాంటి అహంకారం రాలేదు. స్టార్ అయినా కూడా అదే సింప్లిసిటీ, అదే వినయం కొనసాగింది. ఇక్కడే రజనీకాంత్ ప్రత్యేకత మొదలవుతుంది. చాలా మంది సక్సెస్ వచ్చిన తర్వాత మారిపోతారు, కానీ రజనీకాంత్ మాత్రం మరింత సింపుల్ గా మారారు. హేమసుందర్ చెప్పిన మాట ప్రకారం ఆయన 24 క్యారెట్ గోల్డ్ లాంటి వ్యక్తి. అంటే పూర్తిగా స్వచ్ఛమైన వ్యక్తిత్వం. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా లైట్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరినీ ఒకేలా చూడటం ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే రజనీకాంత్ సినీ ప్రయాణం వెనుక స్నేహితుల సహాయం చాలా ఉంది. ఆయన మద్రాస్కి వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన స్నేహితులు ఆర్థికంగా సహాయం చేశారు. శత్రుఘ్న సిన్హా వంటి పెద్ద నటుల స్ఫూర్తితో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారని చెప్తారు. అంటే రజనీకాంత్ ఒంటరిగా ఎదిగిన వ్యక్తి కాదు, స్నేహం, నమ్మకం, సహాయం కలిసి ఆయనను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. కానీ ఆయనలో ఉన్న అసలు లక్షణం ఏమిటంటే వేగం. హేమసుందర్ చెప్పిన ప్రకారం రజనీకాంత్ పేదరికంలో ఉన్నప్పుడు ఎంత వేగంగా ఉండేవారో స్టార్ అయిన తర్వాత కూడా దానికి రెట్టింపు వేగంగా మారిపోయారు. ఆయన ఆలోచనలో, ఆయన నిర్ణయాల్లో, ఆయన యాక్షన్లో ఎప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది. అదే ఆయనను ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టి. ఇక రజనీకాంత్ వ్యక్తిత్వంలో మరో కోణం కూడా ఉంది. కొన్నిసార్లు ఆయన కోపం త్వరగా వస్తుంది అని కూడా హేమసుందర్ గుర్తు చేశారు. ఒకసారి ఎయిర్పోర్టులో కెమెరామ్యాన్ తో జరిగిన గొడవలో మాటలు పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పారు. అలాగే మరోసారి ఒక దర్శకుడి దగ్గర జరిగిన అవమానకర పరిస్థితిలో కూడా రజనీకాంత్ స్పందించిన తీరు గురించి ఆయన వివరించారు. ఇవన్నీ ఆయనలో ఉన్న మానవ స్వభావాన్ని చూపిస్తాయి. ఆయన దేవుడు కాదు, నిజమైన మనిషి అని. కానీ ఇదే సమయంలో మరో విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి కోపం ఉన్నప్పటికీ ఆయన హృదయం చాలా పెద్దది. ఎందుకంటే అదే వ్యక్తి లైట్ బాయ్లతో కూడా భుజం మీద చేయి వేసి మాట్లాడతారు. అదే వ్యక్తి సెట్లో అందరినీ సమానంగా చూస్తాడు. అదే వ్యక్తి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా నేలపై నిలబడే వ్యక్తిగా ఉంటాడు. ఇక రజనీకాంత్ గురించి మాట్లాడితే ఆయన ఆధ్యాత్మికత కూడా చాలా ముఖ్యమైన భాగం. ఆయన తరచుగా హిమాలయాలకు వెళ్లడం, బాబాజీని కలవటం, వేదాంతంపై ఆసక్తి చూపించడం, ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్న మరో కోణాన్ని చూపిస్తాయి. ఒకవైపు సూపర్ స్టార్, మరోవైపు ఆధ్యాత్మిక సాధకుడు. ఈ రెండు కలయికే రజనీకాంత్ను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రజనీకాంత్ ఎందుకు ఇంత పెద్ద లెజెండ్ అయ్యారు? కేవలం సినిమాల వల్ల, లేక ఆయన వ్యక్తిత్వం వల్ల, లేక ఆయన జీవితం వల్ల? నిజానికి ఈ మూడు కలిసి ఆయనను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. ఒక సాధారణ మనిషి నుంచి సూపర్ స్టార్ వరకు ప్రతి
స్టెప్ లో ఆయన కష్టం, ఆయన డెడికేషన్, ఆయన నిజాయితీ కనిపిస్తుంది. ఇక ఈ కథ ఇక్కడితో ముగియదు, ఎందుకంటే రజనీకాంత్ జీవితం ఇంకా కొనసాగుతుంది. ఆయన ప్రతి సినిమా, ప్రతి సీన్, ప్రతి స్టైల్ అభిమానులకు ఒక పండగలా మారుతుంది. 75 ఏళ్లు దాటినా కూడా ఇంకా అదే ఎనర్జీతో స్క్రీన్ పై కనిపించడం ఇది నిజంగా ఒక అద్భుతంగానే చెప్పాలి. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఏంటి అంటే రజనీకాంత్ కేవలం ఒక నటుడు కాదు, ఆయన ఒక భావన, ఒక ఎమోషన్, ఒక లెజెండ్. ఆయన కథ వినే ప్రతి ఒక్కరికి ఒకే ఒక ప్రశ్న వస్తుంది, ఇలాంటి వ్యక్తి నిజంగా ఉంటారా అనే ఆశ్చర్యం. ఇదే రజనీకాంత్ మహిమ, ఇదే ఆయన క్రేజ్, ఇదే ఆయన లెజెండ్ స్టేటస్. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.